మనం అందరం ఇండస్ట్రీ. మీరు మా మీద రాళ్ళు, మేము మీద రాళ్ళు వేసుకోవాలండి. మీరు ఆ గట్టున, మేము ఈ గట్టున మేము సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్. మీరందరూ మనం కలిస్తేనే ఇండస్ట్రీ. మీరు పబ్లిసిటీ చేయండి, నా సినిమా జనాలు రీచ్ అయ్యా అవ్వలేదు కదా. మనం ఒకరి మీద ఒకరు రాణేసుకోవడం ఏంటి అంటే ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే, నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక 200 ఫోన్లు వచ్చినాయి. గబ్బర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి, 60 ఫోన్లు వచ్చినాయి. నేను రియలైజ్ అయ్యా, మళ్ళీ వీడియో చూసా, ఎందుకు ఎంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూసా. నేనేం పెద్ద గొప్పగా మాట్లాడాల, మామూలుగా నా ఫ్లోలోనే మాట్లాడు అంతే. నేనే సురేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేటి నేను కౌంటర్ వేస్తే దానికి అప్రిషియేషన్ ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను గొప్పగా మాట్లాడా, అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు. అతని తాలూకున్న కసి నా పట్ల అప్రిషియేషన్గా మారి అన్ని ఫోన్లు వచ్చాయని నాకు అర్థమైంది. నేను పడగొట్టే బ్యాచ్, పడిపోయే బ్యాచ్ కాదు పన్ను. సో నా తర్వాత అనిపించింది, ఇతను ఎవరు 10 ఏళ్ళ షాక్. అప్పటి నుంచి నాకు ప్రేమలో అవుతాడు సురేష్ కొండేటి. కరెక్ట్గా లైట్లకి కెమెరాలు మైక్లు అనేసరికి మనం ఆ గట్టు ఈ గట్టు ఎందుకు అనుకుంటున్నాము. మనం ఒక ఇండస్ట్రీ కదా, సినీ జర్నలిస్ట్ అందరూ మన ఇండస్ట్రీ కదా. ఐ డింట్ ఎంజాయ్ ఇట్. సురేష్ కొండేటిని ఏదో కౌంటర్ వేసా, 10 మంది ఫోన్ చేస్తే దాన్ని ఎంజాయ్, నాకు చాలా బాధ వేసింది తర్వాత ఆలోచించుకుంటే. ఎందుకు అనవసరంగా మనం ఒక ఇండస్ట్రీ కదా, సోషల్ మీడియాలో బయట వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది సీరియస్గా. మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమా తీస్తున్నామని చెప్పట్లా, తీయాలి అని చెప్తున్నాం. మేము ఒక వ్యాపారం చేస్తాం. సినిమా ఫస్ట్ కళాత్మకం అయితే, రెండోది వ్యాపారం. నాకు రాజకీయ ప్రత్యర్థి పార్టీలు కూడా నా సినిమా చూడాలని కోరుకుంటాను. అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ, వైసీపీ, నా సినిమా అందరూ చూడాలనుకుంటాను. నేను ఒక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటాను, నేను దూరం చేసుకునే ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది. ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, ఎవరు సినిమా డైరెక్టర్ స్టిక్ టు సినిమా. జనసేన సంబంధించినవి కానీ, లేకపోతే ఇంకోటి సంబంధించింది కానీ, లేకపోతే నా పద్ధతిలో ఏమన్నా కానీ మీరు ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకోవడానికి చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం. 10 మంది కాదు, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది నా థియేటర్లో ఉండాలనుకుంటాను నేను. ఒక ప్రత్యేక ఎజెండా అంటూ ఉండదు. నిన్న ట్వీట్ ఎందుకంటే బాగా వేసింది, రెండో సినిమా చేస్తున్నాడు. మేము ఉన్నాం కదా బండబారిపై, మీ మాటలకి, మీ టోలింగ్లకి, మీ అన్నిటికి మా ఏం చెడ్డలు మేము రెడీ. అతను రెండో సినిమా, ఒక అద్భుతమైన కెమెరామెన్ ప్యాషన్తో ఒక సినిమా తీశాడు. ఇలాంటి రేటింగ్లు, ఇలాంటి నెంబర్లు, ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు వదిలేయండి. సంస్కృతంలో సామెత ఉంది, నా ప్రియ సత్యం అప్రియం. అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా చెప్పొద్దని ఒక సామెత ఉంది. మన ఇండస్ట్రీ కదా, మన వ్యక్తి కదా, మరి మీరు ఆకర్షణ వెళ్ళకుండా. ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం. క్రిటిసిజంకి, ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది. విమర్శ వేరు, ఎద్దేవా ఎగతాళి వేరు. ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో, ఫన్ కోసం చేసే యూతో ట్రోల్ చేసినట్టు అర్థం ఉంది. మన రివ్యూలు కూడా, మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగలేకపోతున్నారు. అక్కడ బాగా చేస్తుంది. క్రిటిసిజంకి ఎవరంటారు, ఇక్కడ హరీష్ శంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు, ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు, ఈ సీన్ సరిగ్గా రాయలేదు. అద్భుతమైన క్రిటిసిజం చేయండి. ఎద్దేవాను ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది, అక్కడ బాగా చేస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే, మళ్ళీ మైక్ తీసుకున్నాడు, మళ్ళీ గట్టిగా మాట్లాడంటారు. ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాము. 4 ఏళ్ళైంది, ఈ సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్. ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బస్టర్ సిద్ధముంది. ఇంకెవరు ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు, మొత్తం రాసిన ధైర్యం ఉండదు. ఒక షాడో పెట్టి పెడతాడు, దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగడం రాయి, దాని తర్వాత నేను కౌంటర్ వేస్తాను. నువ్వు నాకు ఏమైనా ఐస్ ఇచ్చావా, నాకు తగ్గి గెలిపావా, ఎలా తగ్గిపట్టరంటే నేను తగ్గి తీసుకొచ్చావా, ఏంటి నాకు సోర్స్. పోనీ ధైర్యంగా ఫోటో వేసి రాయడం ఒక చిన్న షాడో. హౌ లాంగ్ అండి, హౌ లాంగ్ వి షుడ్ టేక్ ఆల్ దిస్ నాన్సెన్స్, ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏమంటారు, ఇంకా మళ్ళీ మొదలు, రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా, నేను కూడా చేస్తావు కదా. మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది. నేను ఇప్పుడు 2 సినిమాలు షూటింగ్ చేస్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్. అతి త్వరలో ఇంకో 2 దగ్గరతో అనౌన్స్మెంట్ రాబోతున్నా, ఈ సినిమాలు చేయబోతున్నా. ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా? మా నాన్నలాగా మీరు నా స్కూల్ ఫీజు కట్టారా, నేను ఏం చేస్తాను మీకు చూపించుకోవడానికి? 4 సంవత్సరాలు కుదరకపోతే నా 5 ఏళ్ళు కుదరదు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ ఇంటికి వచ్చి అడుగుతున్నానా, నా రెంట్ కట్టండి అన్నా, నన్ను కూడా చేయండి అన్నా. సినిమా లేకుందని ఫస్ట్ ఇదే నాకు తర్వాత అనిపించింది. ఎక్కడో చదివా, హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు. మన వాళ్ళు ఎలా ఉంటారంటే, శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ తాగిన మద్యమే ఎక్కువ ప్రాచుర్యం పొందిందని చెప్పాడు కవి.
విపరీతమైన పర్సనల్ అటాక్. మేమేమన్నా గాంధీ మాత్రం చెప్పాము మీకు, విపరీతం అయిపోయింది. నాకు కార్తీక్ పరీక్షతో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా. రేపు మన సినిమాలు వస్తున్నాయి, రేపు పొద్దున ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్ చెప్పారు 100 సినిమాలు చేస్తాను. మేము అన్ని సినిమాలు చేస్తున్నాం తెలియదు, ఎందుకంటే మీకు చూస్తున్నాం కదా 3 ఏసి 2 ఏసి ఏళ్ళు పడుతుంది పడుకో సినిమాకి. సో అన్ని సినిమాలు తీయొచ్చు తీయకపోవచ్చు. ఒకసారి మా గ్రూప్లో, మా డైరెక్టర్ గ్రూప్లో రాఘవేంద్ర గారు ఏదో సినిమాకి 27 years 100 films 150 అనేది పెట్టారు. మేము అందరం కంగ్రాట్ చేసాం. నేను అన్నాను మేము 100 yearsలో 27 సినిమాలు తీసేసాము ఇప్పుడున్న పరిస్థితులు అని చెప్పాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి మాలో విషయం ఉన్నంత వరకు మేము నిలబడతాం. ఆయన 100 సినిమాలు తీయడానికి వచ్చిన ప్రొడ్యూసర్, ఆయన 100 సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు